బంగ్లాదేశీల్ని తిప్పి పంపించే విషయంలో సీరియస్‌గా దృష్టి సారించింది కేంద్ర ప్రభుత్వం. బీజేపీ పాలిత రాష్ట్రాలని బంగ్లాదేశీలు, రోహింగ్యాలు ఎక్కడెక్కడున్నారో ఎతికి పట్టుకుని డిపోర్టేషన్ వైపు అడుగులు వేస్తున్నాయి. బట్ బీజేపీతో కలిసి ఉన్న ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు అటు బీహార్‌లో గానీ, ఆంధ్రప్రదేశ్‌లో గానీ ఇంకా అంత సీరియస్‌గా వెళ్ళట్లేదు, పట్టించుకోవట్లేదు. బట్ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరుగుతున్నాయి. అదే సందర్భంలో ఎంత సీరియస్‌గా ఉన్నామో కేంద్ర ప్రభుత్వం మరొకసారి ప్రూవ్ చేసింది. 160 మంది అక్రమ బంగ్లాదేశీయుల్ని ఎయిర్ లిఫ్ట్ చేసింది. అంటే విమానం ద్వారా పట్టుకొచ్చింది. ఐఏఎఫ్ యుద్ధ విమానం ద్వారా గజియాబాద్ నుంచి అగర్తలాకి పట్టుకొచ్చి అక్కడి నుంచి డిపోర్టేషన్, అగర్తలా నుంచి విదేశాలకు పంపించేసేయడం అనేటటువంటిది. అగర్తలా నుంచి ఇప్పుడు వీళ్ళందరినీ బంగ్లాదేశ్ బోర్డర్కి బై రోడ్డులో పంపిస్తున్నారు. అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోవాలి, వాళ్ళ దేశంలోకి వెళ్ళిపోవాలి. వీళ్ళల్లో ఎక్కువ మంది భారతదేశంలోకి త్రూ బెంగాల్ నుంచి వచ్చి ఉన్నారన్నటువంటిది ఒకటి. అదే సందర్భంలో బంగ్లాదేశ్కి వెళ్ళడానికి ఇష్టం లేనటువంటి వాళ్ళు, లేదంటే కనుక వీసాలుతో వచ్చి భారతదేశంలోకి అవి పడేసేసిన వాళ్ళు, లేదా ఎక్స్పైర్ అయిపోయినటువంటి తర్వాత కూడా కంటిన్యూ అవుతున్న వాళ్ళని అలా పంపించేస్తుంది.